ఇక రెండో అంశం, మన పరిస్థితి చూస్తే నిన్న పేపర్ల పండి చూసిరా, ఇగో వీడు ఉన్నట్టుంది ఆంధ్రప్రభ పేపర్లు ఇగో అమృతలో అవినీతి అంత అబద్ధం, కేటీఆర్ దమ్ముంటే నిరూపించాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అమృత అవినీతి 8,888 కోట్లు జరిగిందని కేటీ రామారావు గారు ఇద్దరు, ఒక ఆయన వెలమైన ఒక ఆయన రెడ్డి అయినా, ఈ ఇద్దరు కలిసి పేపర్లో మాట్లాడుకుంటారు. నిన్న కత్తులు దోసుకురు అమృత్ పథకంలా 8,000 కోట్లు కాలేదు, కేవలం 3,516 కోట్లే అనేది ఒకరి లెక్క, 8,000 కోట్లు అనేది ఒకరి లెక్క. ఈయన లెక్కలు ఎటు పక్కకు పెడితే కాంట్రాక్టర్లు పనులు పంచుకున్నటువంటిది నిన్న పంచుకున్న ఎవరు సార్ ఆయన ఏమైంది ఇబ్బంది అయితే కడుపు మహబూబాద్ నిజామాబాద్ జిల్లా నవీపేట కాడ ఆగస్టు 24, 2024 నాడు కూర ముక్కల కోసం కొట్టుకొని 11 మందికి దెబ్బలు తాకాయి మనోళ్ళకి. యాటకూర కోసమే ముక్కల కాడ నవీపేట మండలంలో 8 మందిని ప్రభుత్వ దవాఖాన లేచి ఇంకా కుట్లు మానలే వాళ్ళకు. అయితే ఇక్కడ టెండర్ల విషయంలో 3,561 కోట్ల రూపాయలు టెండర్లు మీ వాళ్ళు ఎత్తుకపోయిరని వాళ్ళు ఎత్తుకపోయిన నీళ్లు ఎక్కడి అంటే అప్పు తెచ్చిన పైకం. నిన్న ఈ రెడ్డోళ్ళు ఈ కంపెనీ వాళ్ళు అందరు కలిసి పంచుకున్న పైసల్లో ఒక్కొక్క బీసీ అయిన తల మీద ఎన్ని అంటే 1,967 రూపాయలు 40 పైసలు పడ్డది అప్పు. వీళ్ళు పంచుకున్న పైసలకు నిన్న 1,967 రూపాయలు 40 పైసలు ఈ బీసీ వాళ్ళ తలను తాకట్టు పెట్టి వాళ్ళు పంచుకున్నారు. నిన్న వాళ్ళు పంచుకున్నారు, మనకి ఈ సోయి లేదు. ముక్కలు లేకపోతే పెళ్లి పిల్లగాని తరపున నేను కొట్లాడుకున్నారా నవీపేట కాడ. ఇక్కడ వాళ్ళు పైసలు పంచుకుంటే అదనంగా మన మీద జమైనటువంటి అప్పు బీసీలకు ఈ 3,561 కోట్ల పనులు చేసేందుకు ఈ మునగాళ్ళు నారీలు చేరా, బీసీల కాంట్రాక్టర్ లేరా, కేవలం పంచుక గుప్తా ఉన్నారు వీళ్ళందరూ కలిసి. మనమేమో ఆర్ కృష్ణనేమో మన పిల్లలకు 500 కోట్లు స్కాలర్షిప్ రావాలని ఆయన రోడ్డు మీద మరి తిరుగుతా ఉంటే ఒక్కటే 5 నిమిషాలలో 5,000 కోట్లు చేతులు మార్చుకున్నారు వీళ్ళంతా కలిసి. ఎవరి సొమ్ము ఇదంతా లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏం చేసిరా అంటే ఎవరు చెప్పడు. మరి బీసీల మీద అప్పెంతుందో అదన్నా చెప్పి తలగబడరు అంటే చెప్తలేరు. మా బీసీల తలకాయల మీద ఎంత అప్పు చేసిరో చెప్పి తలగబడరు అంటే చెప్పకపోతే ఆఖరికి మేము లెక్కలు తీస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు బ్యాంకులకు పడ్డ అప్పెంత అంటే 3,37,000 కోట్ల రూపాయలు బాకీలు పడ్డాం మనం. మన తలకాయ తాకట్టు పెట్టి గతంలో ఉన్నటువంటి పాలకులు, ఇప్పుడున్న పాలకులు వీళ్ళందరూ కలిసి చేసి తెచ్చిన అప్పు 3,37,000 కోట్ల రూపాయలు మనం అప్పున్నాం ఇప్పుడు బ్యాంకులకు. మనకు వచ్చింది ఏమన్నా పైసలు? ఎవడు మంచిగా తిన్న పైసలు ఇవి? ఎన్నికల్లోకి రాగానే ఏమంటారు? టికెట్ నీకు పైసలు ఉన్నాయి అంటాడు. మరి నీ కాడ ఎక్కడ ఉన్నాయి సార్ అని మేము మందిని మీలోనే ముంచి తెచ్చినాం కదరా భయ్ అని వాళ్ళ బాధ. పెద్ద దొంగనా కొడుకులు. నేను చెప్తా ఉన్నా కదా, ఈ బీసీల నోట్లో మట్టి కొట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.